పిల్లలు, మీ అమ్మ ఎక్కడుంది? అమ్మ నాన్నకి కాఫీ ఇవ్వడానికి వెళ్ళింది నానమ్మ. ఏంటి, మీ అమ్మ మీ నాన్నకి కాఫీ ఇవ్వటానికి వెళ్ళిందా? అవునానమ్మా, అమ్మ వెళ్ళి హాఫ్ అన్ అవర్ అయింది, కానీ ఇంతవరకు రాలేదు అసలు. ఏంటి, అరగంట నుంచి మీ అమ్మ మీ నాన్న దగ్గరే ఉందా? అవునానమ్మా, నాన్నే అమ్మని కాఫీ తెమ్మని అడిగాడు. ఏంటి, మీ నాన్న మీ అమ్మని కాఫీ తెమ్మని చెప్పాడా? ఇదంతా నిజమేనా అసలా? ఎందుకు నమ్మవు నువ్వు అసలా? మేమెందుకు అబద్ధం చెప్తాం? ఆల్రెడీ నాన్న రూమ్కి వెళ్ళి నువ్వే చూసుకో, అమ్మా నాన్న అక్కడే ఉంటారు. అవునానమ్మా, నీ కాల్ ఏంటి మధ్యలో? అసలే మేము హోంవర్క్ విషయంలో సతమతమైపోతున్నాం, మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావేంటి? వెళ్ళు. చూసావా చంద్ర, సింధు యష్లు ఇద్దరు. దాము, ముందు నువ్వు ఎక్సైట్ అవ్వకు, పిల్లల్ని హోంవర్క్ చేసుకొని ముందు రాదాము చెప్తా. అది కాదు చంద్ర, రాదాము, నా మాట విను. రాదాము చంద్ర, అయ్యో చంద్ర, నా మాట విను చంద్ర. ఆగు చంద్ర, నా మాట విను చంద్ర. చూసావా చంద్ర, పిల్లలు చెప్పిన దాన్ని బట్టి నీకేం అర్థమైంది? దాము, నువ్వు మరీ అంత ఓవర్ ఎక్సైట్ అవ్వకు. నాకేమర్థమైందంటే సింధు యష్కి కాఫీ తీసుకుని వెళ్ళింది అంతే. అబ్బా, అది కాదు చంద్ర. సింధు అంటేనే కోపంగా ఉండే మన యష్ సింధుని కాఫీ తీసుకురమ్మన్నాడు కదా. అవును, దాన్ని బట్టి నీకు అర్థం అవటం లేదా యష్లో మార్పు వచ్చింది అని? బా, ఏంటి, కాఫీ తెమ్మన్నందుకే వాడు మారిపోయినట్టా? కాదా ఏంటి? సింధుని చూస్తేనే చిర్రుబుర్రులాడేవాడు ప్రత్యేకంగా సింధుని కాఫీ తీసుకుని రూంలోకి రమ్మన్నాడు అంటే ఏదో ప్రత్యేకత లేకుండానే ఆ మాట అన్నాడు అంటావా? దాము, నువ్వు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు. అబ్బా, ఊహ కాదు చంద్ర, నిజం. యష్లో మార్పు మొదలైంది. చూడదాము, మార్పు మొదలైంది యష్లో కాదు, నీలో. జరగనివి జరిగినట్టుగా అనుకుంటూ ఊహా ప్రపంచంలో ఊరేగుతున్నావు. నిజంగా యష్ మారేవాడే అయితే ఇన్ని రోజులు అవసరం లేదు కదా. సిద్ధార్థ్, కావ్య నిజం చెప్పినప్పుడే వాడు మారుండాలి కదా. అప్పుడు మారనివాడు ఇప్పుడు సింధుని కాఫీ తెమ్మని అడగగానే మారిపోయినట్టా చెప్పు? నువ్వు ఎందుకిలా భ్రమపడుతున్నావు దాము? అబ్బా చంద్ర, యష్ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. వాడు ఈ అమ్మకొచ్చి వాడిలో మార్పు అనేది చాలా వేగంగా జరుగుతుంది. అంతలోనే కోప్పడతాడు, అంతలోనే ప్రేమ కురిపిస్తాడు. వాడి మనసుకి స్థిరత్వమే ఉండదు, చంచల స్వభావం ఎక్కువ, క్షణాల్లో అన్నీ మారిపోతుంటాయి. వాడి ఆలోచనలు, అభిప్రాయాలు, ప్రేమలు, అభిమానాలు ఏవైనా సరే. అందుకే నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. బా, ఇప్పుడేమంటావు? యష్ మారాడు, అందుకే సింధు మీద ప్రేమతోనే కాఫీ తీసుకురమ్మన్నాడు అంటావు, అంతేనా? ఇప్పుడు అసలు పాయింట్ క్యాచ్ చేశావు. నేను అదే అంటున్నాను. అయ్యో పిచ్చిదాము, ఎడారిలో ఒయాసిస్లుండవు, ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో చంద్ర, నీకు చెప్పడం కంటే ఇదిగో ఈ గోడకు చెప్పడం ఉత్తమం. ఉండు, నా కోడలు వస్తుంది కదా, నీకు చూపిస్తాను. సర్లే. చంద్ర, అదిగో. సింధు, ఏంటి ఇలారా ఇలారా రామ్మా. వస్తున్నా. ఇదిగో నీ బంగారు కోడలు వచ్చింది కదా, నువ్వే అడుగు. అడుగుతాన్లే. అమ్మ సింధు, యష్ నిన్ను కాఫీ తీసుకుని రమ్మన్నాడంట కదా, మళ్ళీ నీ మీద వాడికి ప్రేమ మొదలైందా?
నేను మీలాగే ఫీల్ అయ్యాను. నా భర్తకి నా మీద ప్రేమ కలిగిందనుకుని కాఫీ తీసుకుని ఆనందంగా వెళ్ళాను. తీరా రూమ్లోకి వెళ్ళిన తర్వాత తెలిసింది అసలు విషయం. ఆ ఏంటా అసలు విషయం? మీ అబ్బాయి పిల్లలతో అమ్మని కాఫీ తీసుకురమ్మని చెప్పారంట. పిల్లలు వేరేలా అర్థం చేసుకుని అమ్మ అంటే నేను అనుకుని నాకొచ్చి చెప్పారు. నిజానికి యష్ కాఫీ తీసుకురమ్మని చెప్పింది మిమ్మల్ని అత్తయ్య. అవునా? నేను చెప్పానా వాడు మారడుగాక మారడు అని? అనవసరంగా మీ అత్తయ్య ఏవేవో ఊహించేసుకుందమ్మా. నువ్వాగు చంద్ర. అమ్మ సింధు, అది సరే సింధు, మరి అరగంట నుంచి వాడి రూమ్లో ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తుంది? వాడు తిడుతూ ఉంటే వింటూనే ఉంటుంది. అబ్బా నువ్వాగు చంద్ర. సర్లే నువ్వు చెప్పమ్మా సింధు. అంటే అది అత్తయ్య, రూమ్లో ఏం జరిగిందంటే. అరే నీ సిగ్గు చూస్తుంటేనే నాకు అర్థం అవుతుంది అసలు ఏదేదో జరిగుంటుంది అని. నిజం చెప్పు సింధు, నిజం చెప్పే. జరిగింది, కానీ అది మాటలు చెప్పేది కాదత్తయ్యా. అయ్యో, మాటల్లో చెప్పేది కాదు అంటే చేతల్లో ఏదో జరిగిందన్నమాట. తెలుస్తుంది. ఏంటిదాము తెలిసేది? సింధు ఏం చెప్పకుండానే ఆ రూమ్లో ఏం జరిగిందో నీ కళ్ళతో చూసినట్టు తెలుస్తుంది అంటున్నావు. అబ్బా చంద్ర, నువ్వు విసిగించకుండా ఆగు. నువ్వు చెప్పమ్మా సింధు. అలా ఎలా చెప్పాలో అర్థం కావడం లేదత్తయ్యా. అది నేను కాఫీ తీసుకుని రూమ్లోకి వెళ్ళిన తర్వాత అమ్మ దొంగ, ఇంత జరిగిందా? అయ్యో, చెప్పాను కద్దాము వాడు మారడు అని. అంత జరిగిన తర్వాత కూడా ఏం తెలియనట్టు సింధును ఎందుకు తిట్టాడు? అదే నాకు అర్థం కావట్లేదు మావయ్య. అసలు నన్ను ఎందుకు తిట్టాడో. కానీ ఆ తిట్లలో కూడా ప్రేమ కనిపించింది. అయ్యో పిచ్చి సింధు, మగాళ్ల స్వభావం అలాగే ఉంటుందమ్మా. ఏది ఒక పట్టాన ఒప్పుకోరు. ఒక్కసారిగా నీ మీద ప్రేమ చూపిస్తే నీ ముందు చులకనైపోతాడనే. అలా కాస్త నీ ముందు నిన్ను తిట్టి బెట్టు చేసినట్టున్నాడు. ఏమో అత్తయ్య, నాకైతే అంత అయోమయంగా ఉంది. మీ అబ్బాయి మారాడో మారలేదో నాకైతే అస్సలు తెలియడం లేదు. వాడు మారాడమ్మా. వాడి మనసులో ప్రేమను బయటికి చెప్పుకోలేక సతమతమవుతున్నాడంతే. లేదమ్మా సింధు, వాడేం మారలేదు. నిన్నే మాత్రం ప్రేమించట్లేదు. ఒరేయ్, ఇక మీ మధ్య దూరాలు ఉండకూడదు. మళ్ళీ నువ్వు సింధు కలిసి సంతోషంగా ఉండొచ్చు కదరా అన్నాను. దానికి వాడేమన్నాడో తెలుసా? ఏదో ఫ్లోలో సింధు చేత టిఫిన్ తింటే అంతా దానికే నాకు సింధు మీద ప్రేమ కలిగింది, నేను మారిపోయాను అనుకుంటే ఎలా నాన్న అన్నాడు. అమ్మగా సింధు పిల్లలకి మంచి ఫుడ్ పెడుతుందో లేదో తెలుసుకోవాల్సిన బాధ్యత నాన్నగా నాకుంది అన్నాడు. అందుకే అలా చేశాను అన్నాడు. విన్నారు కదా అత్తయ్య, యష్ ఇదంతా చేసింది మారో లేక నా మీద ప్రేమ ఉండో కాదు, పిల్లల కోసం. లేదమ్మా సింధు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా, యష్ మారాడు. కాని ఎందుకో బయటపడలేకపోతున్నాడంతే. నా మాట విని నువ్వు గుడికి వెళ్ళి దేవుడికి అర్చన చేయించు, అన్నీ అవే సర్దుకుంటాయి.
ఇంకేం ఆలోచించకమ్మా. ఈ సమయంలో నీకు దేవుడు తోడుగా ఉంటే అన్ని శుభాలే జరుగుతాయి. వెళ్ళి అర్చన చేయించు. సరే అత్తయ్య. దాము, ఇంత ఓపెన్గా వాడు చెప్పినా కూడా నీకు అర్థం కదా? చంద్ర, నువ్వు వాడి మాటలు మాత్రమే విన్నావు, అదే నిజం అనుకుంటున్నావు. వాడి మాటల వెనుక దాగున్న మనస్సుని నేను అర్థం చేసుకున్నాను కాబట్టే యష్ మారాడని అంత నమ్మకంగా చెప్తున్నాను. అసలు అంతేలే, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. ఈ ఎండలో ఎక్కువసేపు ఉండటం నా వల్ల కాదు. గీత ఎక్కడుందో ఏంటో, త్వరగా రమ్మని చెప్పాలి. మధు ఎక్కడుందో ఫోన్ చేస్తాను. నా టెన్షన్లో నేనుంటే మధ్యలో ఈవిడ కొలొకటి. ఇదేంటి కాల్ కట్ చేస్తోంది? సార్ ఎప్పుడు వస్తారు? వచ్చేస్తారు మేడం. లోపల ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు మేడం. అది అయిపోగానే వచ్చేస్తారు. మీరు వెయిట్ చేయండి మేడం, వచ్చేస్తారు. ఓం శ్రీమాత్రే నమః. అమ్మా, మీ గోత్రనామాలు చెప్పండి. పైడిపాల గోత్రం యశస్వి, సింధు, రిషి, శశి. అమ్మా, ఓం పైడిపాల గోత్రోద్భవస్య యశ్ నామధేయస్య సింధు నామధేయస్య. దేవుడా, నా భర్త నాకు దగ్గర అవుతాడన్న నమ్మకం కలుగుతుంది. నా నమ్మకాన్ని నిజం చేసి మా కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండేలా చూడు. నేను ఆడే నాటకానికి ఒక ముగింపు చెప్పి ఆ మధు దుర్మార్గాలకి అడ్డుకట్ట వేసి దాని కథ ముగిసిపోయేలా చూడు. అది దాచిపెట్టిన జనాల డబ్బులు బయటికి తీసి ప్రాజెక్టు పూర్తయ్యేలా చేసి యష్ మీద జనాలు పెట్టుకున్న నమ్మకం నిలబడేలా చెయ్యి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అకాల్ మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ దుర్గాపాదోదకం పావనం శుభం. దీర్ఘాయుష్మాన్ భవ. అనుగదుర్గనుగ్రహ ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ. అయ్యో, ఏమండి ఏమండి, అమ్మా అమ్మా,
అయ్యో అయ్యో అమ్మా, అన్నా వాటర్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. కొంచెం ఇవ్వండి. ఇదిగోండి. థ్యాంక్ యూ. అమ్మా ఇదిగో ఈ వాటర్ తాగండి. ఏమైందమ్మా? నా ఆరోగ్యమేం బాలేదమ్మా. నాకు లో బీపీ, పైగా విపరీతమైన ఎండుంది కదా, అందుకే కళ్ళు తిరిగి పడిపోబోయాను. అయ్యో సరే, ఒక పని చేయండి. మీ ఇంటి అడ్రస్ ఎక్కడో చెప్పండి, నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మాది ఈ ఊరు కాదమ్మా, బెంగళూరు. నా పేరు కస్తూరి. నాకు బాగా కావాల్సిన వాళ్ళకి ఈ లెటర్ ఇద్దామని వచ్చాను. తన కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నానమ్మా. ఎంతసేపని ఇలా ఎండలో ఇక్కడే వెయిట్ చేస్తారు? అసలే మీకు హెల్త్ బాగాలేదంటున్నారు, పైగా లో బీపీ కూడా ఉందంటున్నారు. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత మంచిది కాదండి. ఇక్కడ దగ్గరే మా ఇల్లు, కాసేపు మా ఇంట్లో రెస్ట్ తీసుకుందరు గాని రండి. అయ్యయ్యో, మీకెందుకమ్మా శ్రమ? పర్లేదమ్మా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఇందులో శ్రమే ఉందండి, మనిషికి మనిషి సాయం అంతే. ఒంటరిగా ఉన్నప్పుడు పట్టించుకునే వాళ్ళు లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసమ్మా. మీరేం ఆలోచించకుండా రండి, మా ఇంట్లో రెస్ట్ తీసుకోండి. ఒక్క నిమిషం అమ్మా. మళ్ళీ చేస్తుంది, విసిగించేస్తుంది. చా, ఎందుకో తను ఫోన్ ఎత్తటం లేదమ్మా. మీరేం కంగారు పడకండి, ఆమె మీకు కాల్ చేస్తే అడ్రస్ చెప్పి మా ఇంటికి రమ్మని చెప్పండి. అలాగేనమ్మా. సరే పదండమ్మా. పరాయిదాన్నైనా నాతో సొంత మనిషిలా మాట్లాడారు. అమ్మా, మీరు ఎవరినో కలవాలని అన్నారు కదా, వాళ్ళకి కాల్ చేసి నాకు ఫోన్ ఇవ్వండి, నేను మా ఇంటి అడ్రస్ చెప్తాను. అలాగేనమ్మా. అయ్యో, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందమ్మా, ఇప్పుడెలా? పర్వాలేదులేండి, దానికెందుకు అంత కంగారు పడుతున్నారు? ఫోన్ ఛార్జింగ్ పెడితే సరిపోతుంది కదా, నేను ఛార్జ్ పెడతాను, మీ ఫోన్ ఇవ్వండి. ఇదిగో అమ్మా. నేను ఇప్పుడే వస్తానమ్మా. వాళ్ళ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే చెప్పండి, నా ఫోన్ నుంచి నేను కాల్ చేస్తాను. ఇప్పుడు ఫోన్ చేస్తే మధుకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో. అసలే ఏదో టెన్షన్లో ఉంది. వేరే పని చూసుకొస్తానని చెప్పింది. ఇప్పుడు మధుకి ఫోన్ చేయడం అంత అవసరమా? వద్దులే, చేయకపోవడమే బెటర్. చెప్పండమ్మా. ఇప్పుడు ఫోన్ చేయడం వద్దులే అమ్మా. ఇందాకే తనకి కాల్ చేశాను, కట్ చేసింది. ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నట్టుంది. నాకు ఇబ్బంది అనిపిస్తే నేనే నా ఫోన్ నుంచి నేనే తనకు కాల్ చేస్తానమ్మా. ఎలాగో నా ఫోన్ ఛార్జింగ్ అవుతుంది కదా. సరే అమ్మా, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సరే అమ్మా.
ఈ వాటర్ ఎక్కడుంది? టెంపుల్లో వెయిట్ చేయమని చెప్పాను కదా, ఇక్కడే ఉండకుండా ఎక్కడికెళ్ళింది? ప్రతి నెల టైంకి డబ్బులు పంపిస్తూనే ఉన్నా. ఈ నెల కాస్త లేట్ అయ్యేసరికి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసింది. అవసరం ఆవిడిది. డబ్బుల కోసం వచ్చి వెయిట్ చేయకుండా వెళ్ళిపోయిన ఆవిడికి నేను కాల్ చేసి ఎక్కడుందో కనుక్కోవడం ఏంటి? అవసరమైతే ఆవిడ ఇక్కడికొస్తుంది, కాసేపు వెయిట్ చేద్దాం. నన్ను ఇరిటేట్ చేయడానికి వచ్చినట్టుంది ఇవిడ. వెయిట్ చేయమన్న ప్లేస్లో వెయిట్ చేయకుండా ఇంకెక్కడికో వెళ్ళి ఇప్పుడు ఫోన్ చేస్తుంది. హలో అమ్మా మధు, నేను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాను కదా, ఇక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు? అక్కడ నేను ఎండలో ఉన్నాను కదమ్మా చాలాసేపు. ఆ వేడికి లో బీపీ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను. నా బాధ చూసి ఓ అమ్మాయి రెస్ట్ తీసుకుందు రండి అని వాళ్ళింటికి తీసుకొచ్చింది. ఇక్కడే ఉన్నానమ్మా, ఆ విషయమే చెప్దామని నీకు ఫోన్ చేశాను. అలా ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతావా? వాళ్ళు ఎవరు ఏంటో అనేది కొంచెమైనా ఆలోచించవా? నేను వద్దనే చెప్పానమ్మా, కానీ ఆ అమ్మాయి వినలేదు, బలవంతం చేసింది. వెళ్ళక తప్పలేదమ్మా. మధు, ఆ అమ్మాయి చాలా మంచి మనిషి. నన్ను ఎంత బాగా చూసుకుంటుందో తెలుసా? సర్లే మధు, నువ్వేం అనుకోకపోతే ఇక్కడికి రాగలవా అమ్మా? ప్లీజ్. నువ్వున్న ఆ ఇంటి లొకేషన్ని నాకు ఫోన్కి సెండ్ చేయి. అలాగేనమ్మా. మళ్ళీ ఛార్జింగ్ అయిపోయింది. గాడ్, ఇదేంటి? మా ఇంట్లో ఉందా? అసలు ఆ ఇంటికి ఎలా వెళ్ళింది? ఎవరు తీసుకెళ్లారు? ఒక అమ్మాయి తీసుకెళ్ళింది అని చెప్పిందంటే కొంప తీసి సింధునేనా? అక్కడ ఇంట్లో మాటల్లో పడి నా కోసం వచ్చారని చెప్తే సింధుకి నా గతం మొత్తం తెలిసిపోతుంది. నో నో నో, నా గతం ఎవరు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుసుకోకూడదు. ఫోన్ ఫోన్ ఫోన్. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏంటి? నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళకపోతే ఆ ఇంట్లో ఈ రోజుతో నా కథ క్లోజ్ అయిపోతుంది. అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. డ్రైవర్, కార్తీ, త్వరగా ఇంటికి పదా. టిఫిన్ తినండమ్మా. ఎందుకమ్మా ఇవన్నీ? నేనేదో నీ చుట్టమైనట్టు తెగ మర్యాదలు చేస్తున్నావు నాకు. ఇప్పుడు మీరు నాకు అతిథి దేవో భవ అన్నారు కదా, అందుకే ఈ మర్యాద. పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా మీరు, అందుకే నీరసం వచ్చి గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయారు. పర్వాలేదు, తినండి, కాస్త ఓపిక వస్తుంది. అమ్మా, వాటర్ ఇక్కడ పెడుతున్నాను.
అయ్యో అమ్మా పర్వాలేదండి, నాకు ఇవ్వండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సరేనమ్మా. ఏమండి, మీ కోడలు చాలా మంచిదండి. అవునండి, కలుపుగోలు మనిషి. ఇంతకీ మీరు మా ఇంట్లో ఉన్నట్టు మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారా? అయ్యో, ఆ విషయం మర్చిపోయానండి. ఫోన్ చేద్దామంటే ఇందాక ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టాను, అడ్రస్ అడిగితే మీ ఇంటి లొకేషన్ పంపించాను. ఓ, ఇప్పుడే ఫోన్ చేస్తాను. సరే. నా సింధుని పొద్దునెప్పుడో చూశాను, మళ్ళీ మా ఆవిడ ఇంతవరకు కనిపించలేదు. సింధుని చూడాలనిపిస్తుంది. అసలు ఏం చేస్తుంది తను? అరే, ఇక్కడ మొగుడనేవాడు ఒకడు ఉన్నాడు, వాడిని పట్టించుకోవాలని కూడా ఉండదా తనకి? చూద్దాం అసలు సింధు ఏం చేస్తుందో. అందరూ మంచి నిద్రలో ఉన్నట్టున్నారు. రూమ్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇదే మంచి టైం, సింధుని ఇక్కడికి రప్పించాలి. తనతో కాస్త రొమాంటిక్గా ఉండాలి. ఇదేంటో, ఎక్కడైనా అత్తల్ని పడేయడానికి కోడళ్ళు కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు. ఇదేంటో, నా పెళ్ళాన్ని పడేయడం కోసం నేను కొబ్బరి నూనె వాడాల్సి వస్తుంది. ఛ! అమ్మ తల్లి, కొబ్బరి నూనె మరీ ఎక్కువ జారమాకే. పొరపాటున నా పెళ్ళానికి కాలో చెయ్యో విరిగితే సింధుతో పాటు నేను బాధపడాల్సి వస్తుంది. సింధుకి సేవలు చేసే అదృష్టం కూడా నాకు లేకుండా పోతుంది. ఏదో కాస్త జారామంటే జారామన్నట్టుగా అలా కొద్ది కొద్దిగా స్లోగా జారాలి. ఓకేనా? ఇప్పుడు చెప్తా. సింధు, సింధు, సింధు. యశ్ ఏంటి ఈ టైంలో నన్ను పిలుస్తున్నాడు? సింధు, ఏంటి యశ్, ఏమైంది? అంటే గొంతు గరగరగా అనిపించి పిలిచాను. అయ్యో అవునా, ఉండు వాటర్ తీసుకొస్తాను. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు, నీ పేరే పాటయింది పెదవులకు. ఏమైందో తెలియదు నాకు, ఏమైందో తెలియదు నాకు. అలా చూస్తున్నావేంటి యశ్? వదిలితే వాటర్ తీసుకొస్తాను. సరే. అయ్యో సింధు, సారీ సింధు, సారీ సారీ సింధు, సారీ. నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు. సారీ సారీ. పైకి నేను తీసుకెళ్తాను. ఉండు. అరిచింది సింధు కద్దాము. అవును చంద్ర, సింధుకేమైందో ఏంటో చూద్దాం పద. సింధు
సింధు ఒక్క నిమిషం సింధు, ఒక్క నిమిషం. అయ్యో ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను ఆయింట్మెంట్ తీసుకొని వస్తాను. ఇక్కడే ఉండు. సింధు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఉండు సింధు. సారీ సారీ, అయిపోయింది సింధు, అయిపోయింది. చూసుకోవాలి కదా సింధు. నువ్వే కదా యష్ నన్ను పిలిచావు. పిలిస్తే మాత్రం ఈ టైంలో పిలిచావంటే ఏమైందో అని హడావిడిగా వచ్చేసాను. పిలిచాను అంతే కదా. ఓ దానికి అంతలా హడావిడి పడిపోవాలా? నేను చెప్పా కదా చంద్ర, వాడు మారాడని. నువ్వే నమ్మలేదు అసలు. నిజమే దాము, యష్ చేసే చూస్తుంటే మారినట్టే ఉన్నాడు. లేదంటే సింధు కాళ్ళు పట్టుకుని ఇంతసేపు ఎందుకు చేస్తాడు? మరి పొద్దునెందుకు దాము అలా తలతిక్కగా మాట్లాడాడు? పొద్దున గోల ఇప్పుడెందుకు చంద్ర? ఇప్పుడు జరిగేది చూసి సంతోషపడక. నొప్పి తగ్గిందా? కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడు తగ్గుతుంది. కాసేపు ఆగితే మొత్తం తగ్గిపోతుంది. పోన్లే, యష్ సింధు కాళ్ళు పట్టుకున్నాడు చంద్ర. శ్రీకృష్ణుడంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. వీడెంత కాళ్ళ పట్టీలు మారిపోయాయేంటి? తన కాళ్ళ పట్టీలు మారిపోయినట్టు సింధు గుర్తుపట్టేసిందేమో. మెల్లిగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవడం బెటర్. ఓకే సింధు, ఇంక నువ్వు పడుకో, నేను వెళ్తాను. వాడు వచ్చేస్తున్నాడు, మనం వెళ్దాం. పద పద. ఒక్క నిమిషం ఆగు యష్. దొరికిపోయానే. ఏంటి సింధు, ఏమైనా కావాలా? నాకేం వద్దు, కానీ ఈ పట్టీలు నా కాళ్ళకి ఎలా వచ్చాయి? ఏమో నాకేం తెలుసు. ఇవి నా పాత పట్టీలు కదా. ఇవి నా దగ్గరే ఉన్నాయి కదా యష్. మన పెళ్లికి ముందు నువ్వు ఫారెన్ నుంచి తెచ్చిన పట్టీలు అప్పుడు నా కాళ్ళకి పెట్టావు కదా, అవే కదా నా కాళ్ళకు ఉండాలి. మరి పాత పట్టీలు నాకు గుర్తుగా నీ దగ్గరే పెట్టుకున్నావు కదా. అది అది అమ్మో, సింధుకు అన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి? ఏంటి సింధు నువ్వు అనేది? నీ కాళ్ళ పట్టీల గురించి నాకెలా తెలుస్తుంది? ఆయన అసలు నన్ను అడుగుతావే? అసలు నీ పాత పట్టీలు నీకు ఆ రోజే ఇచ్చేశాను. నీ గుర్తుగా నా దగ్గర అసలు ఏమీ లేవు. యష్, ఇచ్చేసారని అంటాడేంటి? అసలు ఈ పట్టీలు నేను పెట్టుకోలేదు కదా. ఫారెన్ నుంచి తెచ్చిన పట్టీలు కదా నేను కాళ్ళకి పెట్టుకుంది. మరి ఈ పాతవి ఎలా వచ్చాయి? సింధు, మీ తమ్ముడు, మీ అమ్మ, నాన్న, పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎన్ని రోజులు మీ తమ్ముడు మారలేదు, ఇంకా సింధు మీద కోపంతోనే ఉన్నాడు అనుకున్నా. కానీ సడన్ గా ఎప్పుడు లేంది
మీ తమ్ముడు వంట చేయడమేంటి? దగ్గరుండి తనే సింధుకి వడ్డించడమేంటి? సింధుకి పొలమారితే నీళ్ళివ్వటమేంటి? ఏంటిదంతా? చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. మీ తమ్ముడి బిహేవియర్లో ఏదో తేడా వస్తుంది. నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, యశ్ సింధుకు మళ్ళీ దగ్గర అవుతున్నాడు అని. నువ్వే నా మాట నమ్మలేదు. మనమేంటో మీ వాళ్ళకి చూపించాల్సిన టైం దగ్గర పడింది తేజ. నేను దాచిపెట్టిన జనాల డబ్బు అడ్డు లేకపోయింటే నేను ఏం చేస్తానో అనేది ఈపటికి చూపించేదా. ఆ డబ్బు హవాలాగా మార్చటం కోసమే ఆగుతున్నాను. లేదంటే ఈ మధు విశ్వరూపం ఎలా ఉంటుందో మీ వాళ్ళందరూ చూసేవా. వదినన్నది కూడా నిజమే. నాలో మార్పులు వస్తున్నాయి. సింధు మీదున్న ప్రేమని నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఈజీ, కానీ ఇష్టమైన వ్యక్తి మీద ఉన్న ప్రేమని కంట్రోల్ చేసుకోవడం కష్టమే అని ఇప్పుడే తెలుస్తుంది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలి. సింధు మీద నాకున్న ప్రేమని నియంత్రించుకోవాలి. వదిన వల్ల సింధుకి ఇంట్లో వాళ్ళకి ఏం కాకుండా చూసుకోవాలి. వదిన నన్ను నమ్మేటట్టు చేసుకోవాలి. నేను మారలేదు, ఇంకా పాత యష్నేనని వదిన ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతుంది. పొంగినే అవి నిన్ను చూసినప్పుడే నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టినే నువ్వు నన్ను చూసినప్పుడే. నువ్వెళ్ళే దారంతా పచ్చరంగేసినట్టుంది. నీ వెంటే పసుపు పూసిందే రంగులే రంగులే నువ్వు. సింధు, ఇదిగో వాటర్ తాగు. రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే. రంగులే రంగులే నువ్వు పక్కనుంటే రంగులే. రంగులే రంగులే కన్ను చూడనన్ని కొత్త రంగులే. ఏంటి, నిజంగానే యష్లో మార్పు వచ్చిందా? నా మీద ప్రేమతోనే ఇవన్నీ చేశాడా? ఆ మార్పు, ఈ ప్రేమ నిజమైతే బావుండు. మళ్ళీ యష్తో కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అత్తయ్య, నిన్నటి నుంచి చూస్తున్నాను, ఈ మధు అసలు బయటికి వెళ్ళదేంటి? నాకు అదే అర్థమై చావటం లేదసలా. శిలా విగ్రహంలో ఆ రూంలోనే తిష్ట వేసుకొని కూర్చుంది. నానమ్మ, మేము ఇవాళ ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం. స్కూల్లో వాళ్ళు తీసుకెళ్తున్నారు. రేపు మార్నింగ్ వస్తాం. అక్కడ అల్లరవి చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఆ టీచర్ మాట తప్పకుండా వినండి. అలాగే నానమ్మ. పిల్లలు, మీ తాతయ్య ఎక్కర్రా? ఇక్కడే ఉన్నాందాము. పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిరా చంద్ర. అలాగే దాము. బయట నాకు చిన్న పనుంది, నేను రావడానికి కొంచెం లేట్ అవుతుంది. అలాగేనండి. రండి వెళదాం. బాయ్. బాయ్ నానమ్మ. బాయ్ అమ్మా. మధు బయటికి వెళ్ళకపోతే మన ప్లాన్ వర్కౌట్ అవుదత్తయ్యా. మరి ఏం చేద్దామంటావమ్మా? ఎలా అయినా సరే మనం మధుని బయటికి వెళ్ళేలా చెయ్యాలి. ఒక పని చేయండి అత్తయ్య, మీరు మధు దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ గురించి అడగండి. ఏదో ఒకటి మాట్లాడి మధుని బయటికి పంపించండి. సరే సింధు, నేను ప్రయత్నిస్తానమ్మా.
ఏమైంది దీనికి? తల పట్టుకొని అలా పడుకుంది. పాడు ఆలోచనలో పుట్టదంతలా. ఆ తల త్వరగా పగిలిపోతే బాగుండు అసలు. మధు, చెప్పండి అత్తయ్య. టైం అవుతుంది కదా, ఆఫీస్కి వెళ్ళవా అమ్మా? ఒంట్లో బాగోలేదు అత్తయ్య. ఏమైందమ్మా? కొంచెం హెల్త్ అప్సెట్గా ఉంది. ఈ వంకతో మధుని హాస్పిటల్కి తీసుకెళ్తే సింధు తన ప్లాన్ వర్కౌట్ చేసుకుంటుంది. అయ్యో అలాగా అమ్మా. సరే పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. వద్దత్తయ్య, కొంచెం రెస్ట్ తీసుకుంటే అదే సెట్ అయిపోతుంది. హెల్త్ బాగోలేదని అలా ఉండిపోతే ఎలా మధు? ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎంతసేపు? పక్కనే కదా హాస్పిటల్, అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం. రామ్మా. చూద్దాంలేండి అత్తయ్య. సాయంత్రం వరకు ఇలాగే ఉంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్దాంలేండి. అది కాదు మధు, నా మాట వినమ్మా, వెళ్దాం పదా. ప్లీజ్ అత్తయ్య, కాసేపు నిన్ను ఒంటరిగా వదిలేయండి. మొండిగట్టం, నా మాట విని చావదు. సరేనమ్మా, నీ ఇష్టం. రెస్ట్ తీసుకో. ఈ మధు ఎప్పుడు బయటికి వెళ్తుందో? అది బయటికి వెళ్తే ఆ కవర్లో ఏముందో చూడొచ్చు అనుకుంటే కుదరడం లేదు. ఏమైంది సింధుకి? ఎందుకు టెన్షన్ పడుతుంది? ఇప్పుడు నేను వెళ్ళి సింధుతో మాట్లాడడం వదిన చూసిందంటే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ వదినకి నా మీద లేనిపోయిన డౌట్లు వస్తాయి. సింధుతో మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోవడమే బెటర్. యష్, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తావా, లేక నన్నే ఆఫీస్కి క్యారియర్ తీసుకురమ్మంటావా? నాకేం అక్కర్లేదు. నువ్వు నా కోసం భోజనం తెస్తానంటే నేను వద్దంటానా డార్లింగ్? నీ రాక కోసం నేను ఎంతో ఎదురు చూస్తూ ఉంటాను. నీ చేత్తో అన్నం తింటుంటే ఆ ఆనందమే వేరబ్బా. ఆఫీస్లో నీ కోసం వెయిట్ చేస్తుంటాను బంగారం. రే, నువ్వు తీసుకొచ్చేసి రే రా. క్యారియర్ తెచ్చేసి ఇద్దరం కలిసి అక్కడ పਹੁంచేద్దాం. ఏంటి మరీ ఓవర్ అయిపోతున్నావు? కొంచెం తగ్గించు. అవకాశం వచ్చినప్పుడే బాస్ వాడుకోవాలి. రే, రాత్రే కదరా అనుకున్నావు సింధు మీద ఉన్న ప్రేమని బయటపడకుండా లోపలే కంట్రోల్ చేసుకోవాలని. ఇంతలోనే ఇంత వీక్ అయిపోతే ఎలా రా? రా వచ్చేసి ఆ కంట్రోల్ పేరు చెప్పి నాలో ఉన్న రొమాంటిక్ ఫీల్స్ అన్ని కుప్పగోలు చేస్తున్నావు బాస్. చా రై, చెప్తే నీకు అర్థం కావట్లేదారా? మరీ ఇంత ఓడైపోతే ఎలాగా? సింధు కళ్ళు నన్ను అయస్కాంతంలో లాగేస్తున్నాయి బాస్. రైట్, ఎక్కువ చేసుకుంటే గుద్దుతా. ఒరే, ఒక్కసారి వెళ్ళొత్తుకుంటే ఇంక వెనక్కి రాలేవురా. వచ్చేసేరా. మధు కూడా బయటికి వెళ్తుందేమో. నిజంగా మధు బయటికి వెళ్తే మనకి ఛాన్స్ దొరికినట్టే. దాని రూమ్లోకి వెళ్ళి ఆ లెటర్లో ఏముందో తెలుసుకోవచ్చు అత్తయ్య. అయితే బయటికి వెళ్ళేదాకా మనం వెయిట్ చేద్దామమ్మా. అలాగే అత్తయ్య. ఎలా అయినా సరే ఆ ప్లేస్లో డబ్బులున్నాయో లేదో ఒకసారి చెక్ చేయాలి. అత్తయ్య, ఆ మధు వస్తుంది. అత్తయ్య, ఆ మధు వెళ్ళిపోయింది. ఆ కవర్ వెతుకుదాం పదండి. సరే.
ఈ డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం సింధు? ఈ రూమ్కి స్పేర్కి ఏం లేదా అత్తయ్య? ఉండాలమ్మా, కానీ ఎక్కడుందో తెలీదు, వెతకాలి. ఆ కీ ఎక్కడుందో వెతుకుదాం పదండి అత్తయ్య. ఆగమ్మా, ఆ మధు బయటికి వెళ్ళిందన్న మాటే కానీ అది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. తలనొప్పిగా ఉంది అంది. ఒకవేళ టాబ్లెట్స్ తెచ్చుకోవటానికి మెడికల్ షాప్కి వెళ్ళుంటే వెంటనే తిరిగొచ్చేస్తుంది. అది వస్తే మనం దొరికిపోతాం కదా. మరిప్పుడు ఏం చేద్దాం అత్తయ్య? నువ్వు ఈ డోర్ లాక్ తీయటానికి ట్రై చేస్తూ ఉండు, నేను వెళ్ళి ఆ స్పేర్ కీ ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను. అలాగే అత్తయ్య. ఎక్కడుంది? సింధు, ఇల్లంతా వెతికేనమ్మా, ఆ కీ ఎక్కడ కనపడలేదు. అత్తయ్య, మీరు కిందకి వెళ్ళి చూస్తూ ఉండండి. మధు వస్తే వెంటనే వచ్చి నాకు చెప్పండి. ఈలోపు నేను ట్రై చేస్తూ ఉంటాను. అలాగేనమ్మా. కార్ ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా? ఇప్పుడు ఏం చేయాలి? ఆ డబ్బున్న ప్లేస్కి వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం చాగిపోతుంది. ఇప్పుడు కూడా మిస్ అయిపోయినట్టేనా? లేదు, ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోకూడదు. ఎలాగైనా సరే గోడౌన్కి వెళ్ళి తీరాల్సిందే. ఇక్కడ దగ్గరలో మెకానిక్ ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు. 1/2 కిలోమీటర్లో గోడౌన్ ఉంది. ఆటో ఏమైనా దొరికితే బెటర్. బాబు సార్, ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ ఏమైనా ఉందా? ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరం వెళ్తే అక్కడుంది సార్. ఓకే ఓకే సార్. ఆటో మరిది గారు, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు వదినా. యష్ ఏంటి గోడౌన్కి దగ్గరలో ఉన్నాడు. కొంప తీసి నేను డబ్బు దాచిపెట్టిన విషయం తెలిసిపోయిందా? ఈ టైంలో వదిన ఇక్కడికి వచ్చిందేంటి? నేను గోడౌన్కి వెళ్తున్న విషయం తనకి తెలిసే వచ్చిందా? అయినా నేను గోడౌన్కి వెళ్తున్న విషయం వదినకి ఎలా తెలిసింది? మీరేంటి మరిది గారు ఇక్కడున్నారు? ఇంటికి వెళ్తుంటే సడన్గా ట్రబుల్ ఇచ్చి కార్ ఆగిపోయింది వదిన. మెకానిక్ దగ్గరికి వెళ్దామని ఆటో కనిపిస్తే పిలిచాను. ఇంతలో మీరు వచ్చారు. అది సరే, మీరేంటి వదిన ఇటు వచ్చారు? మన గోడౌన్లో ఏదైనా పనుందా? అబ్బే, నేను మన గోడౌన్ వైపు వెళ్ళడం లేదు, ఇంటికి వెళ్తున్నాను. దారిలో మీ కార్ చూశాను, అంతలోనే ఇలా జరిగిపోయింది. ఎలాగైనా వదిన్ని డైవర్ట్ చేసి నేను గోడౌన్కి వెళ్ళిపోవాలి. యష్ గోడౌన్కి వెళ్తే ప్రమాదం. యష్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. ఆటో మరిది గారు, మీరు వచ్చేది ఇంటికే కదా, నా కార్లో వెళ్దాం పదండి. మరి నా కారు వదినా, అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోలేం కదా. మీరు వెళ్ళండి, నేను వస్తాను. కార్ సంగతి డ్రైవర్ చూసుకుంటాడు,
మీరు నాతో రండి. డ్రైవర్, మేడం. సార్ కార్ రిపేర్ చేయించి ఇంటికి తీసుకొచ్చి. ఓకే మేడం. పదండి. సారీ బాబు, వెళ్ళిపో. అలాగే సార్. మంచి ఛాన్స్ మిస్ అయిపోయాను. అత్తయ్య రండి. డోర్ ఓపెన్ అయిపోయింది అత్తయ్య. సింధు, నువ్వు త్వరగా దాని రూమ్లోకి వెళ్ళి వెతుకు. నేను బయటే ఉండి ఆ మధు వస్తే చెప్తానమ్మా. అలాగే అత్తయ్య. మరిది గారు, ఈ మధ్య మీ ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తోంది. ఏంటి విషయం? తేడా ఏంటొదినా? అదే సింధు మీద ప్రేమ మీకు బాగా పెరిగినట్టుంది.